చిల్లోని ఈరోజు మేము నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నామండి టిఫిన్లకి. ఇప్పుడు మేము ఇలాగే చేసుకొని తింటామండి టిఫిన్లు. చూడండి, నిమ్మకాయ పులుసు, నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు అండి అన్నం అండి, వంచేసి పల్లెములు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం అల్లం వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇవన్నీ పచ్చి వేస్తారండి? పచ్చి వేసుకుంటారు. పసుపు అలా వేస్తారా? ఇది పసుపు అండి. ఇది ఇందులోనే అండి కొద్ది నూనె వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి, రుచి వస్తుందండి. ఇప్పుడు ఇలాగ వేసాం కదండి. ఇలా వేసిన దాంట్లోని ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటామండి. సరిపడండి. చూడండి, ఇప్పుడు ఇలా వేసాం కదండి. వేడి అన్నాన్ని అలాగా ఇలా కప్పెట్టి ఇలాగ వండితే కాసేపు అవి మగ్గుతాయి కదండి. ఆ ఫ్లేవర్ అంతా ఇట్లా పడుతుందండి, చాలా బాగుంటుందండి. టిఫిన్లకి మేము ఇలాగే చేసుకొని తింటామండి. నిమ్మకాయ పులిహోర అండి. వేడి గట్ట చేయగానే చాలా చేస్తుంది, ఒంటికి ఆరోగ్యానికి మంచిది. ఇదిగండి, ఇప్పుడు ఇలాగ వేడికి కొంచెం కలిపాం కదండి. ఇప్పుడు కలిపేసుకుంటే అది ఆ వేడికి మగ్గుతాయండి. అవి చాలా ఇదిగా ఉంటుందండి నిమ్మకాయ పులిహోర చేసుకునే. చూడండి, నిమ్మకాయ పులిహోరకి నిమ్మకాయ రసం తీసుకున్నాం కదండి. ఇప్పుడు రసం వేసి కలుపుతున్నాం. చూడండి, ఎవరైనా సరే మీకు కూడా లైక్ చేయండి. మీరు కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసేస్తాం. ముందుగా వేసుకోకూడదండి, ముందుగా వేసుకుంటే మాడిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలండి. వేగేయండి. చూడండి, పులిహోరలో వేస్తున్నాను. చూడండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిందండి. ఇలాగే చేసుకొని తినండి టిఫిన్లకి. మేము టిఫిన్లకి ఇలాగే చేస్తామండి మా ఇంట్లోని. మా మగ పిల్లలు కూడా తింటారండి చాలా ఇష్టంగానే. పులిహోర అంటే చాలా ఇష్టం అండి. నిమ్మకాయ పులిహోర అని, దబ్బకాయ పులిహోర అని, చింతపండు పులిహోర అని, నిమ్మకాయ పులిహోరలు వండుకుంటామండి. ఇదే కదండి అన్నం కూడా